ఇప్పటి నుంచి పోసి పెట్టేస్తావా? కొంచెం వస్తాను పడిపోకుండా ఉంటానని చెప్పేసి. ఎందుకు ఎలకలు తోసేస్తాయా దాని మీద? ఎందుకు అవి? ఎలకలు అని వచ్చి బాగానే ఉంది అరేంజ్మెంట్. అవన్నీ చదువుతావా రోజు? చూపెడతాను. నెంబర్ 1 ఇవి ఏ పుస్తకాలు రా బాబు? ఇవి మీరు రాసుకున్న పుస్తకాలు. నేను రాసిన పుస్తకాలు అసలు పుస్తకాలు ఏంటివి? మీరు పూజ చేసుకునేవి అవి అసలు నెంబర్లు వేసుకున్నారు కదా వరుసగా 1 2 3 4 5 పుస్తకాలకి ఏమైనా పేరుందేమో. నెంబర్ 1 అండి పుస్తకాలు. ఇది నెంబర్ 2. ఇదిగో నెంబర్ 2 స్కెచ్ పెన్ వేయరా? అట్లా ఏమన్నారు అసలు అయ్యాలి వేసుకుంటా. ఎప్పటి నుంచో అట్లా ఎట్లా అట్లే అంటున్నారు. వేస్తాను అంతా బుక్కే. అన్నీ చదువుకోవాలి చదువుతాను. అన్నీ అన్నీ చెప్తాయి. నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 1తో స్టార్ట్ చేస్తాను. ఇలా పెట్టుకుంటాను. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఇది. కొన్ని రాసేసుకున్నా, అన్ని రాసేసుకున్నా నేను. అన్ని చదువుతావా? నెంబర్ 3 అందుకే అంత టైం పడుతుంది. ఇది నెంబర్ 4 రాయిపోయి చూడు నూనె నూనె అట్లని ఎలా అవే. ఇది నెంబర్ 4 ఈ బుక్. ఇంతవరకు ఉంటుంది, ఇంతవరకు ఉంటుంది. అక్కడ జరుగుతుంది. ఇది నెంబర్ 5 అన్నీ అన్ని నువ్వు రాసుకునేవే కనపడతాయి. ఎప్పుడో రాసుకున్నా. ఇప్పుడైతే అదే 25-30 సంవత్సరాల క్రితం రాసుకున్నా. 3 4 5 పుస్తకాలు అలాగా. అది ఇదిగో ఇది నెంబర్ 2. ఇది నెంబర్ 1. నెంబర్ 1 స్టార్ట్ చేస్తాను. ఎలా పెట్టుకుంటాను. ఆ కింద ఏంటి? ఆ కింద అదే దాని కింద ఏంటి? 2 కింద ఇక్కడ ఈ 2 కింద. ఇదా? ఇది అంతే. శ్లోకాలు అన్నీ ఉంటాయి దాంట్లో. పుస్తకాలు ధనుర్మాస వ్రతము దాని గురించి, ధనుర్మాసం గురించి ఇటువంటివి రోజు చదవనవి. ఏదైతే అవసరం ఉంటుందో అవి తీసుకుని ఇస్తాను చూసుకుంటాను నేను. 5 పుస్తకాలు కాక ఇది ఈ పుస్తకం ఒకటి. ఇదొకటి. అదేంటిది? ఇదే జై శ్రీమన్నారాయణ. ఏంటది? కృష్ణ యజుర్వేదీయ సంధ్యావందనము. ప్రాతః సంధ్యావందనం. తెల్లారుజామున సంధ్యావందనం. ఇది తెల్లారిన సంధ్యావందనం, తెల్లారుజామున సంధ్యావందనం అన్నీ. యజ్ఞోపవేత ధారణ కామము. యజ్ఞోపేతం అలా తయారు చేస్తే ఏమవుతుంది? అది అది దీంట్లో ఉంది. ఎప్పుడో రాసుకున్నారు అలా. యజ్ఞోపేత ధారణ. శాశ్వతములు తీసివేయవలను. అది అలాగా. అదేంటి ఇది అంతే. ఇది సంధ్యావందనం పుస్తకం. సంధ్యావందనం పుస్తకం. అది ఆ పుస్తకం ఏదో రాసుకుంటున్నారు. అదేంటి ఆ పుస్తకం? ఏ పుస్తకం? మీకు మీ ఎడంచే దగ్గర అదే అదేంది రాసుకున్నారు? సాయంకాలం చేసేటప్పుడు ఆఖరి మొట్టమొదటిలో చదువుకునేది. సో విశ్వావసనామ సంవత్సరే వాడు ఏమో అదివారమేనా? విశ్వావసనామ సంవత్సరే భాద్రపద మాసే దక్షిణాయనే వర్ష ఋతౌ ఆదివాసరే అష్టమ్యాం అనురాధ నక్షత్రే. ఇది వార నక్షత్రం అనుకోవడం వాడు. ఆదివారం, సోమవారం కూడా రాసేసాను. ఎప్పుడే 1-9 సోమవారం. సేమ్ రేపు సోమవారం. రేపే విశ్వావసనామ సంవత్సరే భాద్రపద మాసే దక్షిణాయనే అనే వర్ష ఋతౌ ఆదివాసరే సోమవాసరే అష్టమ్యాం అయితే నవమ్యాం. ముందు అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రే. ప్రతిరోజున పొద్దున 1:30 లేస్తారు కదా అప్పుడు ముందు ఇది సంధ్యావందనం. మరి 1:30 సంధ్యావందనం చేయొచ్చా? ఎందుకు చేసేది? 1:30 టైం దాని ప్రకారం మనం చదువుకుంటున్నాం కదా. 12 దాటితే అంతే. ఇష్టం.
ఒక పుస్తకం ఇదిగో విశ్వాసనామ సంవత్సరే భాద్రపద మాసే దక్షిణాయనే వర్ష ఋతువు అని పంచాంగం దగ్గర పెట్టుకున్నాడు. పంచాంగం దగ్గర ఉంది. పంచాంగం లేకపోతే ఇగో 2020 తంగిరాల వాళ్ళది రాలంగి ఉంటుంది బుక్కులు 3 బుక్కులు. ఇదేం బుక్కు? గురు చరిత్ర. రోజుకి ఒకటి చదువుతాను, ఒక అధ్యాయం అంతా చదవను. వాటి 3 ఎన్ని పేజీలు ఉన్నాయో పక్కన ఉంటుంది 3. పెన్సిల్తో రాసుకుంటారు. పెన్సిల్తో రాసుకుంటాను. ఎందుకు ఏమని? ఏ టైంకి అయ్యింది, 4 డేట్ అన్ని వేసుకుంటాం. ఏ టైంకి మొదలు పెట్టారు, ఏ టైంకి అయ్యింది పెన్సిల్తో రాసుకుంటారు. ఇది గురు చరిత్ర సుందరకాండ సప్తమ స్వర్గాలు ఇవి. అష్టమో నవమో దశమో ఈ కంది ఇది సుందరకాండ. 55 మొత్తం అంతా 67 70 ఉన్నాయి కానీ ఒకటి రోజుకోటి 65. నూట 22 అంతే. ఇవన్నీ లాగా అట్లా అయ్యారు చెడిపోయాను. సాయి చరిత్ర అది కూడా చదువుతావా? ఒకటి రోజుకు ఒకటి, అంతా కాదు. గురు చరిత్ర అంటే సాయి చరిత్ర కదా. సాయి చరిత్ర, గురు చరిత్ర అంటే దత్తాత్రేయుడు. సాయి చరిత్ర ఒకటి మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం. ఎప్పుడు చదువుకుంటే నాకు అవి రాసేస్తాను పేర్లు. అవి తీసేస్తానంటే తీనివ్వలేదు. అలా ఉంచు, నష్టమే అంటే సాయిబాబా. ఇది 3 ఎక్కడ అది ఇది బాబు నేను 2000 ఎవరు పెట్టారు? నాన్నగారే 2014లో షిరిడి వెళ్ళాను, తీసుకెళ్ళానులే. అప్పుడు పెట్టుకున్నారు నాన్నగారు. ఏంటి అది సాయిబాబా. షిరిడి బాబావి. ఇది బాబాయ్ ఇవి? ఫోటోలు. అవా? మన వాడికంటే గొప్పవాడం కాదు కదా, కాదు, మనకంటే గొప్పవాడు వాడు. అవును అదే అట్లా కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. అక్షరాల కరెక్ట్. చెప్పాలి నూనె కొంచెం పోసాను. తను చనిపోయిన అవి వచ్చి ఎలగలగలగన్నీ ఎలుగుతుందంటే అని చెప్పి అది ఇది మూత వేస్తాను. అప్పుడప్పుడు ఇలా వస్తుంటాం. ఎవరో అవేం రావు, మిగతా ఏం రావు. ఒకసారి కొట్టి అలా కొట్టుగా ఇంకా భయపడిపోతే ఇలా రావు. అది ఇవన్నీ చెబుతూ కూర్చుంటాను. నేను చదవటానికి టైము నాకు మా అబ్బాయి నాకు ఇస్తున్నాడు. నేను ఎక్కడ ఇస్తాను, మీరే నన్ను లేపుతారు. మా అబ్బాయి మరి నేను మీ అబ్బాయి కదా. అది తనకి ఏమైనా కావాల్సి పాపం చేస్తాడు. వాడు చదువుకుంటాడు, ఎప్పుడు చదువుకుంటే వాళ్ళు ఇష్టం. అది నేను చదివేది. ఎన్నింటికి వేస్తున్నారా బాబా? నేను ఇందాక చెప్పారు కదా. 1:30 మళ్ళీ ఎన్ని గంటలు పడుకుంటారు? రాత్రి ఎన్ని గంటలు పడుకుంటారు? ఎంత అయింది ఏమో, 4:15. 7:30. అవును, 7:30కి. 7:30కి ఎంత పడుకుంటాను. అవును. పూలు ఉంటాయి. పూలు ఎప్పుడు కోస్తావు? ఇప్పుడు కోసేస్తావా పూలు? ఇప్పుడు వస్తే ఉండవు, పొద్దున్న ఉండవు. మరి పొద్దున్న చీకటి కదా. పొద్దున్న చీకటి కాబట్టి పొద్దున్న పోయినావు. తులసి కోసేసుకుంటారు. ఫస్ట్ తులసి కోసేసుకొని పెట్టుకుంటారు. ఆ తులసిని పెట్టేస్తారు. పూజ అయిపోయిన తర్వాత 7-8 ఆ ప్రాంతంలో కోసుకుంటారు. సాయంత్రం కోసేసేవాడు. అవును అవును. 7 ఇంకా 7-8 ఈ పూజ అయిపోయిన తర్వాత పూజ అనేవి కోసుకుంటారు. కోసి పెడతాను. మళ్ళీ ఎప్పుడు తీసేస్తావా అవి? తీస్తావా? పొద్దునే తీసేస్తాం. మరి పూలని బట్టి ఉంటాయి. మన ఇంట్లోవేనా? ఇంట్లో ఆ మొక్కలో హ్యామక్ ఇచ్చింది. మనకి బ్యాటరీ లైట్ ఉందా? బ్యాటరీ లైట్ లేదు. ఉంది. అందులో చూపించండి బ్యాటరీ. బ్యాటరీ లైట్ ఉంది మీకు? అది అన్నా
ఎప్పటి నుంచో నా ప్రమాణం వాళ్ళకి మరి కాదు 30 సంవత్సరాలు పెట్టుకున్నారు. ఇంకా ఉయ్యాలి చూడు, ఇదివరకు అయ్యమ్మ వాళ్ళు పూజ ఉయ్యాల. చేసుకున్నాడు. ఉయ్యాల. ఉయ్యాలి అది ఉయ్యాలి. ఇదిగో ఎత్తడు ఉయ్యాల. ఆ మందార పూలు ఉన్నాయి, మందార పూలు ఉన్నాయి కదా, అంతా ఉయ్యాలే పైనుంచి కింద వరకు ఓహో మందార పూలు పెట్టేసాం. పెరమాళకి పూలు పెట్టాం అక్కడ. అందులో బాలకృష్ణుడు ఉంటాడు. రేపు కృష్ణాష్టమి చేయాలిగా. ఇవన్నీ పెరమా, అన్ని పెరమా, అన్ని పెరమాడే. ప్రతిరోజు 3:30-4 ఆ ప్రాంతంలో అలా మడిగట్టేసుకుంటారు, పరమాణగా తుడి చేసుకుంటారు, పుస్తకాలన్నా అలా సర్దుకొని పెట్టుకుంటారు రేపు పొద్దున పూజకి. బాబు మా అబ్బాయి కూడా సప్లై చేస్తాడు బాబు. ఏం కావస్తే ఇస్తాడు. వాడు చేయకపోతే ఇంకా ఎవరు చేస్తారు మరి? వాడు చేయకపోతే ఇంకా ఎలాగా? చేస్తాడు బాబు. ఏం కావాలన్నా ఇవన్నీ నేను చేస్తాను. బాబు అంటాను, వస్తాను, చెప్తాను, భగవంతుడిగా కనుగొనం అంటాను. ఒక పెన్సిల్ పెడతాను, అలాగే ఉంటుంది. ఈ దేవుళ్ళు అన్నీ అందరూ రకాలు. ఇప్పుడు ఈ దేవుళ్ళు వినియోగనే ఎప్పటి నుంచో 30 సంవత్సరాలు పెట్టి ఉన్నారు దేవుళ్ళు. ఇప్పుడు వాడు కాదు. చిన్నప్పుడు ఎప్పుడో గొల్లపూలో ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. గొల్లపూలో ఉండేవాడు తెలుసా? తెలియదు. తెలీదా? మా నాన్నగారేమో అక్కడ టీచర్గా పనిచేసేవారు. నేనేమో చదువుకునేవాడిని అక్కడ స్కూల్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క పార్వతిమాల అది పుస్తకాలు దొరికే అన్నీ చేసేసాను. అలాగా అవి ఒకటి చిన్న పట్టాలి, నేను దేవుడు పట్టాలి అన్నీ. నాకు దేవుళ్ళు అంటే నాకు దేవుడి పట్టాలు పెట్టాము, నాకు అలవాటు. అంచేత అన్నీ అన్నీ అలవాటు కాదు, ఇష్టం నాన్నగారికి. ఇష్టం. దగ్గరుండి ఇవన్నీ నాన్నగారు కట్టించారు. దగ్గరుండి అన్నీ కాకినాడలో కట్టేవారు ఇదివరకు. హాల్లో కూడా చూసారా? చూసాను. హాల్లో ఉంటే అరుగులు మేము అరుగు మీద ఉంటాయి. ఇప్పుడు ఇలా కట్టేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు అంతా లామినేషనే కదా. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ, సానకోట వచ్చిన వాళ్ళందరూ ఇల్లు దేవాలయం అంటారు. నాన్నగారికి ఇలా చూపించి చెప్పడం సరదా, ఇష్టం. ఏంటి మీకు ఇలా చెప్పడం ఇష్టం అంటున్నా. మా నాన్నగారు ప్రతిరోజు ఉదయం 1:30కి లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పూజకు కావలసినవన్నింటినీ అంతకు ముందు రోజు సాయంకాలమే సిద్ధం చేసుకుని ఉంచుకుంటారు. ఇప్పుడు దీపారాధన చేస్తూ మా నాన్నగారు పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. వీడియోని పూర్తిగా చూడండి. సామర్లకోటలో వేయించేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి గ్రామోత్సవం కూడా ఈరోజు జరుగుతుంది. ఈ ఆలయమునకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. 2/10/2025 విజయదశమి సందర్భంగా 1/10/2025 రోజున గ్రామోత్సవం జరుగుతోంది. ఆ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆశీస్సులు కూడా పొందగలరని ఆశిస్తున్నాను. మా నాన్నగారు సంధ్యావందనము ఉదయము 4-5 గంటల మధ్యలో చేస్తూ ఉంటారు. ఇప్పుడు సంధ్యావందనం చేసుకుంటున్నారు. సంధ్యావందనము అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేసి తీరాలి. ఆ సంధ్యావందనము ఎలా చేయాలి అనేది వీడియో లింకులు కింద ఇవ్వబడ్డాయి. దాని ప్రకారము సంధ్యావందనాది కార్యక్రమాలను సులువుగా చేసుకునే వీలుంది.
క్రింద ఇచ్చిన లింకులలో మీరు గమనించి అనుసరించగలరని భావిస్తున్నాము. ప్రాతకాల సంధ్యావందనము, మాధ్యాహ్నిక సంధ్యావందనము, సాయం సమయ సంధ్యావందనము విడివిడిగా 3 లింకుల ద్వారా మీకు సంధ్యావందనం చేసుకునే విధానాన్ని అందజేస్తున్నాము. వాటిని అనుసరించగలరని భావిస్తున్నాము. వాటికి సంబంధించిన లింకులు ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. అనుసరించగలరు. వీడియో లెంగ్త్ ఎక్కువ అవడం వల్ల అనుష్ఠానం చేసుకునే లెంగ్త్లను కొంచెం తగ్గించడం జరిగింది. సంధ్యావందనం చేసుకునే విధానాన్ని నా కోసం మా నాన్నగారు ఏర్పాటు చేస్తున్నారు. మా నాన్నగారి సంధ్యావందనం పూర్తయింది. ఇక నా సంధ్యావందనం మొదలవుతుందన్నమాట. అందుకని మా నాన్నగారు సంధ్యావందనం చేసుకోవడానికి ఆ పుస్తకాన్ని అటుపక్కన ఉంచారు.
5 అయింది. ఎంతైంది? 5. పెరుమాళ్లకు మంగళహారతి ఇస్తున్నారు. పెరుమాళ్లకు మంగళహారతి ఇస్తున్నారు. పూజ అనంతరం కొంచెము తెల్లవారిన తర్వాత పువ్వులు కోయడానికి మా పూల తోటలోనికి వచ్చారు. పూల తోటలో ఉన్న పువ్వులన్నీ పెరమాళ్ళ కోసమే పూసాయని భావిస్తూ చాలా చక్కగా ఆనందంగా పువ్వులు కోసుకుంటూ ఉంటారు మా నాన్నగారు. ఇదిగో గోడ దగ్గర అక్కడ అలాగే వస్తాను. ఎందుకు వెళ్ళరండి? పోయినా మరి చూసుకోండి. ఇంకోటిందా? అంతే. తలుపు దగ్గర ముందు అది వస్తాను. ఈ పైన పో. అట్టేది 4 ఉన్నాయి, 10 ఉండేవి నిన్న. ఇదే ఎక్కువ చెట్టు 13 పోసేస్తుంది. అవును. రెండు 3 4 5 6 7 8 9 10 11 ఇదేనా? 12
15, 16, 17, 18. ఇలా ఇచ్చండి ఇది. ఇంకో ఇంకా లేవు అక్కడ. చూశాను. ఇదో నిన్న 10, 15 ఉన్నాయి. 27 పూలు. రండి, దేవుడు ఊరేగుతాడమ్మ ఈరోజు. రండి. ఏమా ఏమా రాజకుమారుడు లక్ష్మణుల రాముని దృష్టిలో వారి అనుజుల కన్నా వారి పరివారం కన్నా అమితమైన అభిమానం హనుమంతుడిపై ఉన్నది. పూలు బాగున్నాయి ఈ పూలు 27 పూలు వచ్చాయి ఇక్కడ. అన్నీ 21 ఇట్లా బాగున్నాయి. ఇంకా కొంచెం 3 వేల 24. చాలా వచ్చాయి మీకు బాగానే వస్తున్నాయి రోజు 5-6 రోజులు పెట్టి బాగా మందార వస్తాయి. పూలేని బాబా? అవును, మందార పూలేని 26 అన్నారు కదా. మందార పూలు అవన్నీ మందార పూలే, ఇవే. ఒక్కొక్కటి ఒక రకం. ఇవి ఇటువంటి మందార పూలు చెప్పు. నేను లెక్క పెట్టలేదు. ఎర్రమందారా ఎర్రమందారా 8 పూలు 6. ఈ ఫోటోలన్నీ మీరు కట్టించినవేనా? ఇవే ఇవి అన్నీ మొత్తం పటాలన్నీ కూడాను. ఎన్ని, ఒక్కొక్క ఫోటో వయసు ఎంత ఉంటుందండి? 30 సంవత్సరాలు ఉంటాయా? ఇంకెక్కువ ఉంటాయా? నాకు ఎంత వయసు చెప్పండి మీరే. 50 సంవత్సరాలు ఉంటాయి. 50 ఉంటాయా? అక్కడ మనకి
ఈ ఫోటోలు మీ చిన్నప్పుడు ఉన్నాయా? ఆ? అలవేలు మంగతాయారు వెంకటేశ్వర స్వామి. ఎక్కడ చెప్పేది? ఇంకో మీ పైన ఇప్పుడు ఇంకో ఇగో ఆ? ఇవి ఇవా? మీ చిన్నప్పటి నుంచి ఉన్నాయా? ఆ? ఆ. ఇవన్నీ నేను కట్టించాను మేమే. ఇది పెద్ద ఇవి కూడా. ఇదా? ఆ. ఇది మై కట్టించాను. ఆ. మై కట్టించాను. వీటి వయసు ఒక 80 సంవత్సరాలు ఉంటాయా? ఉంటాయి. నేను వచ్చినప్పటికే ఆ ఫోటోలు ఉన్నాయి. ఇది అలవేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామినా? ఆ రెండే ఉన్నాయి, ఇంకా మిగతావి లేవు. మిగతావన్నీ నాన్నగారు కట్టించినవే. అన్ని కాకినాడలో ప్లేస్ తెలుసా? ఇదో గుడింది ఏంటిది ఉండరా? గోలిగుండా ఉన్నటువంటి వీధిలోనే కదా మన ఇల్లు ఉంటుంది కాకినాడ. తెలియదు నాకు. మసీదా అది? మసీద్ సెంటరా? మసీదు. మసీద్ సెంటర్ లేదు. మసీద్ నుంచి కొంచెం చదివేటప్పటికి ఎడం పక్కన ఉండేవి షాపులు. అందరూ పొలం 2 మాసాలు అనేవారు. అందరి దగ్గర ఇవన్నీ అక్కడే కట్టించాను. బయట అది మీద కుడి పక్కన ఊళ్ళో ఉన్నవన్నీ కోసేసాను. బాగానే వచ్చేది. ఇంకా రాళ్ళు అక్కడ ఉన్నాడు కదా. పైన తీసుకురండి. ఇదిగోండి అదిగోండి. రానండి వచ్చాక పెట్టుకుంటాను.
హారతి చెప్పులు నీకు చెప్పులో తిరుగుతుందాకన్నా భావం క్రియేషన్స్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తదుపరి వీడియోలు మీరు చూడటానికి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.